హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు 10/1/2025 శుక్రవారం ముక్కోటి ఏకాదశి రోజున పంచాంగం వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. 10/1/2025 శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజున తిథి పుష్యమాసంలో వచ్చి శుక్ల ఏకాదశి. 10వ తారీఖు ఉదయం 9:47 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి పుష్య శుక్ల ద్వాదశి తిథి వస్తుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:36 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:39 ఉంటుంది. ఈ రోజున నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 1:40 వరకు ఉంటుంది. తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. ఈరోజు మంచి మాట: తాకి చెడినవాడు ఇంద్రుడు, తాకకుండా చెడినవాడు రావణుడు, చెప్పడం వల్ల చెడినవాడు విశ్వామిత్రుడు, చెప్పకపోవడం వల్ల చెడినవాడు హరిశ్చంద్రుడు, ఇవ్వడం వల్ల చెడినవాడు కర్ణుడు, ఇవ్వకపోవడం వల్ల చెడినవాడు దుర్యోధనుడు. మనం ఎలా బ్రతికినా మనల్ని వేలెత్తి చూపి విమర్శించే వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు. అందుకే ఉన్న ఒక్క జీవితాన్ని ఎవరి గురించి పట్టించుకోకుండా మనకి నచ్చినట్లు బ్రతికి దర్జాగా పోవాలి. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ రోజున ప్రత్యేకత ముక్కోటి ఏకాదశి. ఈ రోజున ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకుంటారు. మనం కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది. మరలా పగలు 12:24 నుంచి 1:12 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈ రోజున వర్జం తెల్లవారుజామున 5 గంటల నుంచి 6:30 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు యోగం శుభం మధ్యాహ్నం 2:59 వరకు ఉంటుంది. తదుపరి శుక్లం వస్తుంది. ఈ రోజున కరణం భద్ర ఉదయం 9:53 వరకు ఉంటుంది. తదుపరి బాలవ వస్తుంది. అలాగే ఈ రోజున పూజించవలసిన దైవం విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, శ్రీరాముడిని పూజించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాల గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.